హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు అలాగే తులసి ఆకులతో స్వామివారికి పూలమాల ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా చామంతి పువ్వుల్ని మనము తీసుకోవాలి. అలాగే గులాబీ పువ్వులు నాటి అయినా పర్లేదు, హైబ్రిడ్ అయినా పర్లేదు తీసుకోవాలి. సింపుల్గా మనం చామంతి పూలు, గులాబీ పూలతో మాల ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను గట్టిగా ఉన్న దారాన్ని తీసుకున్నాను. రెండు పేటలు వేసాను. దానికి వేసి లాస్ట్ కార్నర్లో ఒక చిన్న స్టిక్ చూస్తున్నారు కదా, ఆ స్టిక్ తోటి నేను కార్నర్ ముడేసుకున్నాను. ఎందుకంటే దండ ఊడిపోకుండా ఉండటానికి నేను ఆ కర్ర పుల్ల అనేది ముడివేసుకున్నాను. స్వామివారికి మాల లావుగా వస్తుంది కదా, అందుకని ముందుగా కొంచెం పెద్దగా ఉన్న సూది, రంధ్రం ఎక్కువగా ఉన్న సూది తీసుకోవాలి. తీసుకొని చామంతి పువ్వులు ఎలా గుచ్చాలో ఇప్పుడు చూద్దాము. చామంతి పువ్వులని మనము కాడలకి గుచ్చాలన్నమాట. సూదితోటి మెల్లగా గుచ్చాలి, లేకపోతే కాడ తెగిపోయే ప్రమాదం ఉంది. చూడండి, నేను చూపిస్తాను కదా, అలాగా గుచ్చాలి. నాలుగు కార్నర్స్కి 4 సైడ్లుగా గుచ్చాలి. అప్పుడే మాల మనకి పర్ఫెక్ట్గా అందంగా వస్తుంది. చూసారు కదా, ఇట్లా 4 పక్కలు గుచ్చుకుంటే మనకి ఒక పువ్వు, ముద్ద పువ్వులాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా మనము గుళ్ళో వేస్తాం కదా స్వామివారికి మాల, అలాగనమాట నేను ఇప్పుడు చూపిస్తుంది. ఈ విధంగా మనము గుచ్చుకోవాలి. తర్వాత గులాబీ పూలు కూడా కాడలు బాగా లావుగా ఉన్న కాడలు చూసి తీసుకొని, ఇది కూడా 4 కార్నర్స్, 4 పువ్వులు పడితే 4, నేను చిన్న గులాబీ పూలు తీసుకున్నాను కాబట్టి నాకు 6 పట్టినాయి. 4 కార్నర్లోకి 4 తీసుకొని ఇట్లా నాకు ఇంకా 6 పట్టినాయి కాబట్టి చూడండి, ఈ విధంగా నేను గుచ్చుకున్నాను. తర్వాత తులసి ఆకులు, వెంకటేశ్వర స్వామికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇవి కూడా తీసుకొని మధ్యలో యాడ్ చేశాను అన్నమాట. చూడండి, మాల చాలా అందంగా ఉంటుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. ఇలా మాల చేసి స్వామివారికి వేస్తే మనకు వచ్చే ఆనందము అది వర్ణాతీతం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మన చేతులతో మనము మాల వేస్తున్నామంటే స్వామివారికి ఆ సంతోషం వేరు కదండి. చూడండి, ఇలా సింపుల్గా ఫస్ట్ చామంతి పువ్వులు వేసాను, తర్వాత గులాబీ పువ్వులు వేసాను, తర్వాత తులసి ఆకులు వేసాను. అలానే కంటిన్యూస్గా ఆర్డర్గా నేను పూలు అనేది గుచ్చుకుంటున్నాను. ఇలాగా ఈ విధంగా తులసి ఆకులు కూడా 4 పక్కలకు వచ్చే విధంగా మనము గుచ్చుకున్నాం అనమాట. ఈ విధంగా గుచ్చుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా నేను తయారు చేసుకున్నాను మాల. ఇది ఒక సైడ్కి మాత్రమే, రెండో సైడ్కి కూడా గుచ్చేసుకున్నాను ఇలా ఈ విధంగా. అది వీడియో నేను తీయలేదు, ఒక సైడ్దే వీడియో తీసేసాను. ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ కార్నర్లో దారము మిగిలించుకోవాలి మనం. ఎందుకంటే ఈ 2 మిక్స్ కలపాలి కాబట్టి నేను దారము మిగిలించుకొని ఇలా ముడివేసుకుంటున్నా. ఇలా ముడివేసుకొని మిగిలిపోయిన దారాన్ని మనము కట్ చేసుకుందాం. బాగా టైట్గా ముడేయండి, ఎందుకంటే మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకని. తర్వాత మిగిలిపోయిన దాన్ని కత్తెరతోటి కట్ చేసుకోవాలి. తర్వాత కింద కుర్చీలాగా మళ్ళీ పూలు వేయాలి కదా, స్వామివారికి వేస్తున్నాం కాబట్టి ఆ కుర్చీకి నేను తెలుపు కలర్ చామంతి పూలు, ఎల్లో కలర్ అండ్ రోజ్ ఫ్లవర్ అండ్ చామంతి అలాగే తులసి ఆకులు తీసుకొని మాల అలానే కట్టుకున్నాను. అది కూడా ఒక 2 ఇంచులు వచ్చేటట్టుగా. చూడండి, మాల ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందంటే నాకు 3 అవర్స్ పట్టిందండి చేయటానికి. నేను 6:30 కూర్చుంటే 9 అయ్యింది నాకు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా వచ్చింది మాల. సింపుల్గా చేసుకోవచ్చు అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. దయచేసి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూసారా మాల ఎంత అందంగా వచ్చిందో. ఇది మాల బయట కొనాలంటే 500 దాకా ఉంటుందండి. అదే మనమే సింపుల్గా మన ఇంట్లో చేసుకుంటే అది వేరు కదండి స్వామివారికి వేయటానికి. చూడండి, నేను స్వామివారికి వేసింది కూడా చూపిస్తాను. నేను గుడిలో తీసుకెళ్ళి స్వామివారికి వేయించాను. చాలా పెద్ద మాల అయింది.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూడండి స్వామివారికి కింద బారుకు వేశారు కదా, అది మనది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్